విజువల్స్ లో చూస్తున్నాం. ప్రధాని మోదీ శ్రీశైలాన్ని పర్యటించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కానీ ఎన్ఎస్జీ కమాండోస్ ని అన్ని రకాలుగా అటు పోలీస్ యంత్రాంగం కానీ చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటు ఆలయ అధికారులు కూడా చాలా ప్రత్యేక ఏర్పాట్లతో ప్రధాని మోదీకి అటు సీఎంకి కానీ చంద్రబాబుకి కానీ సీఎం చంద్రబాబు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అటు గవర్నర్ కానీ సాదర స్వాగతం పలికారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. కాసేపు ధ్యానంలో ఉన్నారు మోదీ. అలాగే 1 గంట వరకు కాసేపు విశ్రాంతి తీసుకొనున్నారు. ఆ తర్వాత సాయంకాలం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా ఆలయంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ. అలాగే బహిరంగ సభలో ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ఈరోజు మోదీ ప్రసంగం ఉండబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం ఆలయ సన్నిధిలో ఉన్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం చేయనున్నారు. 12 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల వరకు మోదీ విశ్రాంతి తీసుకున్నారు. 1 గంట 20 నిమిషాలకు శ్రీశైలం నుంచి కర్నూలుకు మోదీ పయనం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం ఆలయ సన్నిధిలో ఉన్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు.
చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం చేయనున్నారు. 12:45 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు మోదీ విశ్రాంతి తీసుకోనున్నారు. 1:20 శ్రీశైలం నుంచి కర్నూలుకు మోదీ పయనం కానున్నారు.